రైట్, అందరికీ జై భీమ్. ఈరోజు మీడియా ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎంతోమంది చదువుతున్నారు. వారు 2024 సంవత్సరంలో 5th క్లాస్కి మరియు 6th క్లాస్కి అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఆన్లైన్ చేసుకోవడమైనది. ఆన్లైన్ చేసుకున్న తర్వాత సంబంధిత పాఠశాల నందు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి కలసడం జరిగినది. కలుస్తూ అధికారులను కలిశారు, ప్రిన్సిపాల్ గారిని కలుస్తూ, మరియు కలిసిన తర్వాత వారు విద్యార్థి తల్లిదండ్రులకు ఏమని సమాధానం ఇచ్చారంటే, ఆల్రెడీ ఆన్లైన్ చేసిన విద్యార్థులకు ఆల్రెడీ ఒక్కో క్లాస్ నందు 40 సీట్లు కేటాయించారు, ఫిలప్ కూడా అయిపోయాయి. మీరు ఏమనగానే ఉంటే వేరే ఆప్షన్ వెతుక్కోండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది. సార్, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఒక్కో క్లాస్కి గురుకుల పాఠశాల నందు ఒక్కో క్లాస్కి 40 సీట్లే కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో చదువుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి గురుకుల పాఠశాల నందు ఒక్కో క్లాసుకి కనీసం 40 సీట్లకు పైబడి ఒక 5 సీట్లను కేటాయించాలని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం 12వ తారీఖున ప్రమాణం స్వీకారం చేస్తున్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు కాబట్టి కనీసము చంద్రబాబు నాయుడు గారు సార్ గారు వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తుందని చెప్పి ఆలోచనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జేఏసీ సంఘాల కూడా మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సార్, పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు దయచేసి మా అణగారి వర్గాల కులాల వారి విద్యార్థినులకు మీరు కనీసం 5 సీట్లు, ఒక్కో క్లాస్కి 5 సీట్లు పెంచి మా విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, అందరికీ జై భీమ్.